క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన ప్రకటన గ్రంథంలో 3వ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు పెర్గము సంఘాన్ని గురించి ధ్యానం చేద్దాం. 12వ వచనం నుండి 17వ వచనం వరకు 6 వచనాల్లో ఈ పెర్గామునకు రాసిన లేఖ విశేషాలు, దేవుడు ఆ యొక్క సంఘంలో ఏం కనుగొన్నాడో ఆ సంఘాన్ని గురించి దేవుడు చెప్పడం ద్వారా నేటి కాలం ఆ సంఘము ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. 12వ వచనం నుండి పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఇవి దేవుడి మాటలు, ఇలాగూ రాయము అని మొదలెడుతూ, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, మొదటి అధ్యాయంలో ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గం బయలుదేరుతున్నది అని ఆయన మహిమ ప్రభావ సౌందర్య దర్శనంలో యోహాను చూచాడు. ఆయన నోట నుండి అనగా ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే ఏం తెలుసుకున్నాం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో 2 అంచులు కలిగిన ఖడ్గము అంటే దేవుని యొక్క వాక్యం, ఆయన యొక్క వాక్కు. 2 అంచులు కలిగిన ఖడ్గము అని తెలుసుకున్నాం. అనగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, అనగా వాడి కలిగిన 2 అంచులు కలిగిన ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా అంటే ఎవరైనా క్రీస్తు ప్రభువారే. ఆయన నోటే కదా ఉన్నది 2 అంచులు కలిగిన ఖడ్గం. కాబట్టి క్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అన్నాడు. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్తరంలో ప్రస్తావించబడిన మాట, దేవుడు చెప్తున్న మాట, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, సాతాను సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు అని మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఉంది. ఇక్కడ సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నాడు, వాడు పరిపాలిస్తున్నాడు అనమాట. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. చూడండి, ఈ సంఘం ఎక్కడుందో తెలుసా? సాతాను ఎక్కడైతే వాడు సింహాసనం వేసుకున్నాడో అక్కడ ఈ సంఘం ఉంది, నాకు తెలుసు అంటున్నాడు. మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో చూడండి, సాతాను సింహాసనం వేసుకుని పరిపాలిస్తున్నాడు. సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి, ఆ స్థలంలో అంటే చూడండి, ఎంత కఠినమైన విపత్కరమైన కష్టమైన పరిస్థితుల్లో నా కొరకు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన, దేవుడు అంటున్న మాట చూడండి, నా యందు విశ్వాసి అయ్యుండి నా యందు విశ్వాసాన్ని నిలుపుకున్నావు అంటున్నాడు. నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను, ఆ దినాల్లో అంతిపా అను ఒక వ్యక్తి దేవుని కొరకు అంట మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జించలేవని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం వేసి కూర్చున్నాడు, సాతాను పరిపాలిస్తున్నాడు. అయితే అటువంటి శ్రమ కలిగిన దినాల్లో మీలో ఒకడు నా కొరకు అంతిపా అను వ్యక్తి హతసాక్షిగా దేవుని కొరకు అనగా నా కొరకు విశ్వాసము నిలుపుకొని అతడు చంపబడిన దినంలో కూడా నువ్వు వెనక్కి తగ్గలేదు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నీ విశ్వాసంలో బలహీనపడలేదు. ప్రభు ప్రశంసిస్తూ ఉన్నాడు ఆ సంఘాన్ని. అంటున్నాడు చూడండి, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నట్లుగా ఆ సంఘాన్ని చూసిన ప్రభు రాస్తున్నాడు. నిజంగా గమనించండి, ఈ సంఘం ఎక్కడున్నది అంటే చూడండి, సాతాను సింహాసనం వేసుకుని ఉన్నాడు, సాతాను పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ చోట సాతాను కాపురం ఉన్న చోట నువ్వు ఉన్నావని నేను ఎరుగుదును అంటున్నాడు ప్రభువారు. చూడండి, ఇక్కడ మాటలు ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి, నా యందలి విశ్వాసమును విసర్జించలేదు, గట్టిగా పట్టుకున్నావు అనగా ప్రతికూల పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో, శ్రమ కలుగుతున్న దినాల్లో, నింద తిరస్కారం అవమానం భరిస్తున్న కాలంలో, దేవుని కొరకు బహుగా వేదనలు పడుతున్న సమయంలో విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. పైగా వారి కళ్ళ ముందే దేవుని కొరకు, దేవుని యందు విశ్వాసము కొరకు అంతిపాను వ్యక్తి చంపబడ్డాడు వాళ్ళ కళ్ళ ముందే, కానీ వెనక్కి తగ్గలేదు. ప్రభు అంటున్నాడు, గట్టిగా పట్టుకున్నావు. దీనైనా మన జీవితాల్లో కూడా చూడండి, బయట చూసి
మనం ప్రభావితం అయ్యేది భక్తి కాదు. ఒక వ్యక్తి యొక్క భక్తి దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసి యొక్క బలం గమనించారా? దేవునితో నీకున్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు నా యందు నిల్చుంటాడో, నా మాటలు ఎవరి యందు నిల్చుంటాయో వాడు బహుగా ఫలిస్తాడు. ఈ యొక్క అనుభవంలోకి రావాలి మనం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పే మాట, నేను ద్రాక్షవల్లి మీరు తీగలు అని. ఎందుకు చెప్పాడు ఈ సంబంధాన్ని? ఒక విశ్వాసి క్రీస్తులో ఎలా ఉండాలో, మనం ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలో. తీగ ఆయనలో ఉంటే తప్ప, తీగ అయిన నీవు నేను ద్రాక్షవల్లిలో ఉంటే తప్ప ఎలా ఫలించమో, ఆయన యందు మనం ఉంటే తప్ప. అబైడ్ అనే మాట వాడబడింది. ఆయనలో, ఆయన యందు, ఆయనలో. ఈ మాట తరచుగా చదువుతాం మనం. ఆయనలో ఉండాలి. అవును కదా? పరిస్థితుల్ని చూసి ప్రభావితం అయ్యేది భక్తి కాదు. మనం చాలాసార్లు పరిస్థితులను చూస్తాం. మన భక్తి కొనసాగాలి అంటే అంత అనుకూలమైన పరిస్థితులే ఉండాలి, లేకపోతే ఆ భక్తి కొనసాగించడం కష్టమే. వ్యతిరేకతలు మొదలవుతున్నప్పుడు బయటికి వెళ్ళాం, మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేం. ఎందుకో తెలుసా? కొన్ని కారణాలు. ఒకే ఒక్క కారణం, నీకు స్థిరత్వం లేకపోవడం ద్వారా. లేకపోతే అంతిపానువాడు ఎంత బలంగా, ఎంత స్థిరంగా నిలబడకపోతే దేవుని కొరకు చనిపోతాడు. ఆలోచించండి. అనగా తను ఏ దేవుని కొరకు తన జీవితాన్ని సజీవయాగంగా అర్పించాడు, ఇంకా దేవుని కొరకు చనిపోయాడు. పౌలు గారు అన్నమాట, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్న మెట్టులోకి నువ్వు ఎదిగితే నీవు కూడా ఈ యొక్క పెర్గము సంఘములాగా ఉండగలుగుతావు. అయితే చూడండి, ఈ పెర్గం సంఘం ప్రభు అంటున్నమాట చాలా చాలా ఆసక్తి కలిగింది. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావు. సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు, నువ్వు అక్కడే ఉన్నావు. శత్రువు పక్కనే ఉండి కూడా దేవుని కొరకు విశ్వాసం కాపాడుకోవడం చూడండి ఎంత గొప్ప విషయం. సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయి, ఇది శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఈ సంఘటన వారికి వర్తింపచేసి ధ్యానం చేద్దాం. చూడండి, దొరాయను ప్రాంతంలో నెబుకద్నెజరు 60 మూరలు విగ్రహాన్ని నిలిపాడు కదా. సకల వాయిద్యాలు వినిపించినప్పుడు ఆ రాజ్యంలో అందరూ కూడా దానికి సాష్టాంగపడాలి. ఇది చట్టం. రాజుగారి చట్టం ఎంత బలిష్టమైందో మనకు తెలుసు. బబులోను చట్టాలు, చట్టం చేయడమే, మార్చటం లేదు వాళ్ళ చేతుల్లో. ఆ తర్వాత కూడా అవే శాసనాలు కొనసాగాయి. బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత, మాదియా పారసీక సామ్రాజ్యులు వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలు, రాజుగారు ఒకసారి చట్టం చేసిన తర్వాత చక్రవర్తి, ఆ చట్టాలు మార్చడం ఎవరి తరం కాదు. దొరాయను ప్రాంతంలో పెద్ద విగ్రహాన్ని నిలిపి, ఆ విగ్రహాన్ని అందరూ సాష్టాంగ పడాలి అన్నారు. అందరూ సాష్టాంగ పడుతున్నారు సకల వాయిద్యాలు వినిపించినప్పుడు. కానీ ఈ ముగ్గురు హెబ్రీ యువకులు శద్రకు, మేషకు, అబేద్నెగోలు సాష్టాంగ పడలేదు. చూసారా? 16-15 సంవత్సరాల ప్రాయంలో బబులోనులోకి అడుగు పెట్టారు ఈ నలుగురు. దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఇదిగో సాతాను సింహాసనం ఉన్న చోట, సాతాను కాపురం ఉన్న చోట అడుగుపెట్టి ఎదిరించి నిలబడ్డారు. ఇది విశ్వాసం. మన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ ఉత్తరాలు ఎందుకు రాస్తున్నాడు ప్రభు? ఆ ఉత్తరాల్లో దేవుడు మెచ్చుకోలు విషయాలు నీ జీవితంలో సాధన చేయాలి. దేవుడు ఖండించి గద్దించిన విషయాలు మన జీవితంలో ఉన్నాయేమోనని పరీక్షించుకొని ఆయన రాజ్యంలోనికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో కనిపించుటకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మీ దేవుని సన్నిధిలో కనిపించుటకు సిద్ధపడుడిని ఆమోస్ అంటున్నాడు కదా. ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలి. ఇవంతా కూడా ఈ యొక్క 7 ఉత్తరాల యొక్క సారాంశం అంతా కూడా సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. ఈ ఉత్తరాలు మన ముందు ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు అర్థం లాంటివి. మనలో ఉన్న విషయాలేంటో, మనలో లేని విషయాలేంటో, ప్రభు మెచ్చుకున్న విషయాలేంటో, మెచ్చుకునే విషయాలేంటో, ప్రభువును ఆనందింపజేసే విషయాలేంటో, ప్రభువును దుఃఖపరిచే విషయాలేంటో మన కళ్ళకు కట్టినట్టుగా దేవుడు అర్థమయ్యే భాషలో రాశాడు ఉత్తరాలు. బహుశా నేనంటాను 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం అర్థం కావట్లేదు అంటే ఒక రకం, కానీ ఈ ఉత్తరాలు ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతాయి. అంత స్పష్టంగా ప్రభు రాశాడు. నువ్వు చదువుకుంటే చాలు.
4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం నీకు అర్థమైందా లేదా అని నేనైతే అనను, కానీ ఈ ఉత్తరాలు నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే ఉత్తరాలు, నిన్ను కత్తిరించే ఉత్తరాలు ఇవి, నిన్ను గద్దించే ఉత్తరాలు, నీకు బుద్ధి చెప్పే ఉత్తరాలు, నీకు శిక్షించే ఉత్తరాలు, దేవుని యొక్క కొలనూలుతో నిన్ను కొలిచే ఉత్తరాలు ఇవి, న్యాయమైన త్రాసులో తూచే ఉత్తరాలు ఇవి. ఇలా చెప్పుకుంటే నేను చెప్పుకోవచ్చు, ఆయన న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక. ఈ ఉత్తరాలు 7 ఉత్తరాలు అయిపోయేటప్పటికల్లా నేనంటాను, యోబులాగా చెప్పాలి, నా ప్రవర్తన న్యాయం అని నేను రుజువు చేస్తున్నాను. ఈ ఉత్తరాల ద్వారా నన్ను సరిచేసుకున్నాను, ప్రభు ముందు సిద్ధపడుతున్నాను, నన్ను నేను నిందారహితముగా కనిపించున్నట్లుగా, నేను యథార్థవంతుడై ఉన్నట్లుగా, ఆయన తెలుసుకున్నట్లుగా న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అని యోబు చెప్పినట్టు నువ్వు చెప్పాలి. అవే ఈ ఉత్తరాల యొక్క సారాంశం. వాస్తవంగా ఈ ఉత్తరాలు చిన్నాసియాలో, ఆ టర్కీ ప్రాంతంలో వ్రాయబడిన 7 సంఘాలకే కానీ నేటి కాలం సార్వత్రిక సంఘానికి, ప్రతి సంఘానికి, ప్రతి సంఘంలో ఉన్న లోటుపాట్లు ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. దీపస్తంభాల మధ్య ఉన్నాడు, దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడు, చూస్తున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. ఆ దీపస్తంభాలే సంఘాలు. సంఘాల మధ్య క్రీస్తు ప్రభువారు ఆయన సంచరిస్తూ ఉన్నాడు, సంఘాలను చూస్తున్నాడు. ఆయన సంఘం అయింది, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. సంఘంలో ఉంది ఎవరు? నువ్వు నేనే కదా. మనం కలిస్తేనే, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డలం మనందరం కూడుకుంటేనే సంఘం. ఆ సంఘానికి ఆయన శిరస్సు. ఎలా సిద్ధపడుతుంది, ఎంత బాధ్యతాయుతంగా ఈ జీవితాన్ని కొనసాగిస్తుంది ఈ సంఘం అని ప్రభు చూస్తాడు. ఆయన కనిపెడతాడు, ఆయన కనిపెట్టి చూచువాడు. ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు ఆయన. అంతా చూస్తాడు. ఆయన చూసి మన తప్పును ఎత్తి చూపిస్తాడు. ఏం చేయాలి? సరిచేసుకోవాలి. వాక్య భాగంలో సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు కాపురం ఉన్నావు. బబులోనులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు రావడం బబులోనుకు వచ్చారు. సాతాను సింహాసనం ఉన్న తావు అనుకోవచ్చు ఒక రకంగా. కానీ ఆ సింహాసనం యొక్క అధికారానికి వాళ్ళు లోబడలేదు, ఎదిరించి నిలబడ్డారు. చూసారా? ప్రారంభంలోనే దానియేలు రాజుగారు భోజనం, రాజుగారు పానీయం తినకూడదని, అవి తింటే అపవిత్రపరచబడతామని, అపవిత్రపరచబడకూడదని హృదయంలో ఉద్దేశించి వాళ్ళ మీద అధికారి అశ్వనేసుని బ్రతిమలాడుతున్నాడు. 10 దినాలు శాఖధాన్యాలు, మా ముఖాలు మిగతా వారి ముఖాలు చూడండి. దాని ఏళ్ళ కటాక్షం కలిగింది అశ్వనేజుకి. చూసారా? ప్రారంభంలోనే ఆ అధికారానికి లోబడలేదు. అసలు ఆహారం విషయంలో కూడా వారు చూసారా ఎంత నిష్ఠగా ఉన్నారో. ఆహారం విషయంలో కూడా క్రైస్తవ జీవితంలో మన అలవాట్లు ఎంత, సాతాను కాపురం ఉన్న చోట మనం సవాల్ చేసి నిలబడాలి క్రీస్తు కొరకు సజీవంగా. ఇది చెప్పేది పెర్గం. సవాల్తో కూడిన జీవితం క్రైస్తవత్వం. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిరస్కారం వస్తుంది. ఇదిగో కాపురం ఉన్న చోట సాతాను నీ మీద వాడు కక్ష పూని నిన్ను సమాజానికి అప్పగిస్తాడు. తిరుగులేని ఆధిక్యత నీకుంది. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులని. అదినానా కర్మేలు పర్వతం మీద ఎలీషా చెప్పలేదా? మన పక్షముగా ఉన్నవారు 10 దినాలు వారు శాఖధాన్యాలు తిన్న తర్వాత వారి ముఖాలు ఎంత గొప్పగా ఉన్నాయి. అసలు వారి జ్ఞానం ఎంత గొప్పది, వారి పాండిత్యం ఎంత గొప్పది, వారి తెలివి ఎంత గొప్పది, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు ఎంత గొప్పవి కదా. ఈసారి దురాయను ప్రాంతంలో 60 మూరల విగ్రహాన్ని పెట్టినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగోలు అందరూ మొక్కం అన్నారు. అగ్నిగుండం ముందుకు తీసుకొచ్చారు. రాజుగారు చివరి అవకాశం ఇచ్చారు. వాళ్ళు అన్నారు, నా చేతిలో నుండి మిమ్మల్ని విరపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని. చూసారా? సాతాను సింహాసనం వేసుకున్న కూర్చున్న చోట బబులోను. అది నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని అనగానే వాళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు సాతాను యొక్క సింహాసనాన్ని
సింహాసనం యొక్క మీద కూర్చున్న సాతాను యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. ఇందును గురించి జవాబు చెప్పవాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు ఈ మండుతున్న వేడిమి గల అగ్నిగుండమును రక్షించడానికి సమర్థుడు. ఒక్కవేళ రక్షించకపోయినా నీ సింహాసనానికి మేము సాష్టాంగపడం. రాజుగారు అత్యాగ్రహం, 7 అంతల అగ్ని మండింది, విసిరివేశారు. ఏమైంది చెప్పండి? ఏమన్నా అయిందా? 4వ వాడు వచ్చాడు. సాతాను సింహాసనం వేసుకున్న చోట నువ్వు కాపురం ఉన్నావు. 40 దినాల నుండి గొల్యాతు వాడు కేకలేస్తూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూనే ఉన్నాడు. వాడు సింహాసనాన్ని స్థాపించబోనుకున్నాడు. వాడు గర్వపు మాటలు. 40వ దినాన దావీదు వచ్చాడు, అంతే రాయితో వాడు సింహాసనాన్ని కూలగొట్టేశాడు. వాడి గర్వపు నోరు మోగపోయింది. ఏ ఆకారం భయపెడుతుందో ఆకారం నెలకూలింది. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి తల మీద కాలు పెట్టడం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు, సాతాను ఏ స్థలం అయితే వాడు సింహాసనం వేసుకుని ఉన్నాడో అక్కడే దేవుని కొరకు నిలబడాలి. పరిస్థితులను బట్టి కాదు. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు ఎరిగి ఉండి భయపడలేదు. సాతాను సింహాసనమును చూడండి వాళ్ళు ఎంత గొప్పగా దేవుని కొరకు బ్రతికారో. ఆ దినాల్లో అంతిప అనే వ్యక్తి చంపబడ్డాడు దేవుని కొరకు. అంతిప అను వ్యక్తి, మీ మధ్యను చంపబడిన దినములో నేను నా నామమును గట్టిగా పట్టుకొని నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని ప్రభు చెప్తున్నాడు. ప్రశంస. విశ్వాసమును విసర్జించలేదు. ప్రతికూల పరిస్థితుల్లో ఈ సంఘం హింసించబడుతున్నప్పుడు, ఈ సంఘం సాతాను బహుగా హింస పెడుతున్నప్పుడు ఈ సంఘం దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసమును విసర్జించలేదు. అయినను చూడండి 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి ఉన్నది. ఇంత మంచి సంఘం కదా, అయినా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పితాలేంటో మనం సరిచేసుకోవాలి. ఇప్పుడు ఆ సంఘానికి ఉన్న ఆ ప్రశంస, దేవుడు మెచ్చుకున్న విషయాలేంటో మనం సాధన చేయాలి. ఇప్పుడు ప్రభు తప్పితాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అయినను నువ్వు ఇంత గొప్ప సంఘం కదా, ఇంత గొప్పగా నా కొరకు జీవించావు కదా, అయినను అన్నాడు. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, చూడండి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయుటకును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ, బాలాకు నేర్పించిన ఈ బోధ, బిలాము నేర్పించాడంట. ఈ బోధ ఎవరి? బిలాము. చూస్తాం మనం. బిలాము నేర్పించాడు. ఆ బోధను మీరు అనుసరిస్తున్నారు. బిలాము నేర్పించిన బోధ ఏమిటి చూసారా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వమును చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని, ఇశ్రాయేలులకు ఉరిగా మారడానికి ఒక రాజుకు సలహా ఇచ్చాడు. ఏమిటి? విగ్రహాలకు బలిచ్చిన వాళ్ళకి పెట్టండి. 2, జారత్వం జరుగునట్లుగా వ్యభిచారం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించండి అన్నట్టు ఇది నేర్పించాడు ఈ యొక్క బిలాము. ఎవరికి నేర్పాడు? బాలాకు అనే రాజుకు నేర్పాడు. ఆయన మోయాబు రాజు. మనం ఆ విషయాలు నేను మీ ముందుంచుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. నేర్పిన బిలాము బోధను అనుసరించువారు. బిలాము బోధ అనుసరించువారు అంటే బిలాము ఉన్నాడు. ఆయన ఒక అబద్ధ ప్రవక్త అయ్యాడు. చివరిలో కిరాయి ప్రవక్త, డబ్బు కమ్ముడిపోయిన ప్రవక్త అయ్యాడు. మనం ఆ విషయాలు చూస్తాం. మనం అనగా అటువంటి ప్రవక్త నేర్పిన బోధను అనుసరించేవాళ్ళు ఉన్నారు. చూసారా సాతాను ఎలా పట్టుకొస్తున్నాడో కొన్ని రకాల బోధలు సంఘంలోకి. సంఘానికి కీడు కలిగించడానికి, సంఘమునకు నష్టం కలిగించడానికి, విశ్వాసము నుండి మళ్లించడానికి, క్రీస్తునందు బలహీనులు చేయడానికి తప్పుడు బోధ. తెలుసా మీకు ఒక విషయం తెలుసా? సాతానుడు వాడు సంఘం మీద దాడి చేయలేక వాడి బలం దాల్లో వాడు సంఘం మీద వాడు బలంతో దాడి చేయలేక విఫలమైపోయాడు. కాబట్టి వాడి యొక్క ప్రయత్నాలు ఆపలేదు సంఘం మీద దాడి చేయడంలో. అందుకే ఏం చేశాడు? అబద్ధ బోధకులను ప్రవేశపెట్టాడు. తేలికైపోయింది. వాడి దాడి చేయలేక సంఘం మీద విఫలమై వాడు మరింత ఉధృతంగా పనిచేయడానికి ఏం చేశాడంటే వాడు ప్రవేశపెట్టినవే అబద్ధ బోధలు. తేలిక సత్య మార్గం నుండి మళ్లించబడకుండా ఉండునట్లుగా అబద్ధ బోధలు, ఈ అబద్ధ బోధలే కదా నేడు విస్తరించిపోయాయి.
నేటి దినాన ఏమిటి అంటే, రండి మీకు దేవుని యొక్క సత్యవాక్యాన్ని మీకు వివరిస్తాను. మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చే వర్తమానం, ఇదే రక్షణ సువర్తమానం. క్రీస్తు ప్రభు లేఖనములను బట్టి ఆయన మృతి చెందెను, తిరిగి లేచెను. రండి మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చే వర్తమానం మీకు చికిత్స చేస్తూ ఈ దేవుని యొక్క వర్తమానం మిమ్మల్ని కత్తిరిస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ మిమ్మల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది ఈ సత్య సువార్త. క్రీస్తు లేఖనములను బట్టి ఆయన మృతి చెందెను, సమాధి చేయబడ్డాడు, లేఖనాలను బట్టి తిరిగి లేపబడ్డాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇది సువర్తమానం. మనం అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యం వెళ్ళాలి. భూమి మీద మన ఈ జీవితం, మన శరీరం ఒక గుడారం, ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చోండి. ఇరుకు మార్గంలో పోరాడండి. ఇవి ఎక్కవు, మనుషులకి ఇష్టం ఉండదు. ఇవి కాకుండా నేను మొదలుపెట్టాను అనుకోండి, నాకు రాత్రి దేవుడు దర్శనం చూపించాడు, జరగబోయే చెప్తాను రండి. అసలు ఇక చూడండి అక్కడ జనం, మీ గురించి నేను ప్రవచిస్తాను అన్నప్పుడు ఇక ప్రజలకు ఎక్కడలేని ఆనందం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అనగానే మరింత ఆనందం. నేను ఒకళ్ళు మిమ్మల్ని నిలబెట్టి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందబోతుంది, ఇల్లు మీద ఇల్లు కట్టబోతున్నావు అని నేను చెప్పడం మొదలు పెడితే ఇక మీ ఆనందానికి అవధులే ఉండవు. ఏంటి బోధ? ఏం చేయడానికి బోధ? ఇదే సాతాను సింహాసనం వేసుకున్న కూర్చున్న చోట జరిగే బోధ. ఇది యేసు క్రీస్తును మహిమపరచని బోధ, సిలువను గురించి చెప్పని బోధ, సిలువను ప్రత్యక్షపరచబడిన బోధ, సాతాను బోధ. అది సింహాసనం వేసుకుని సాతాను దగ్గరుండి చెప్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? సిలువను గురించి వార్త చెప్పడు, ఈ లోక సంబంధమైన వార్తలు చెప్పిస్తాడు. కట్టుకథలు, పిట్ట కథలు, నవ్వు తెప్పించే కథలు, అనవసరమైన కథలు, వ్యర్థమైన కథలు. విషయం ఏంటో తెలుసు? వాడు వాక్యం నుండి బోధిస్తాడు, కానీ నిన్ను మాత్రం సత్యం ఎరగనివ్వడు, కళ్ళకు గంతలు కడతాడు. జనులు హితబోధన సహించక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. గమనించండి, పోగు చేసుకున్నారు. సాతాను తెచ్చి మనుషులకు అప్పగించాడు, మీరు బోధించండి అని. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు కాదు, మరి వాళ్ళు వాక్యం చెప్తారు. సాతాను సింహాసనం. జాగ్రత్త, ఏ బోధ వింటున్నావో జాగ్రత్త. నీవు వింటున్న బోధ నీకు కష్టం కలిగించకపోతే అది బోధ కాదు. నీవు వింటున్న బోధ నిన్ను గాయం చేయకపోతే బోధ కాదు. నువ్వు వింటున్న బోధ నీ మనస్సాక్షికి నొచ్చుకోకపోతే అది బోధ కాదు. ప్రతి వాక్యము విన్నప్పుడు నీ మనస్సాక్షి గద్దిస్తూ సరిచేయబడాలి, నీ మనస్సాక్షి గాయమవ్వాలి. అది లేకుండా సుఖమైన ప్రయాణం ఇక్కడ లేదు. గుర్తుపెట్టుకోండి, నేటి కాలపు బోధలు వాక్యంతో పోల్చి చూసుకోండి. నువ్వు వింటున్న బోధ వాక్యానుసారమా కాదా అని అర్థం చేసుకోండి. ఇకనైనా మేలుకొని నేత్రాలు తెరవబడి సత్యం వైపు నిలబడండి. లోకంలో ఏది మంద కాదు, ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఇరుకు మార్గంలోకి వెళ్ళడానికి పోరాడాలి, అంత తేలిగ్గా వెళ్ళవు. పోరాటం తెలుసా అసలు? ఇదిగో ఈ పెర్గము సంఘములో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద నేను తప్పితం మోపాలి, నేరం మోపాలి. వీరు బిలాము బోధను అనుసరిస్తూ ఉన్నారంట. బిలాము బోధను చూడండి, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ అనుసరించువారు. నేటి దిన నా బోధలేంటో చూద్దాం. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. నికోలాయితుల బోధ మనం ఎఫెసు సంఘంలో చూసాం. నికోలాయితుల బోధ అది తప్పుడు బోధే. కావున చూడండి, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండు బోధలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి బిలాము బోధ కనిపిస్తూ ఉంది, రెండు నికోలాయితుల బోధ కనిపిస్తూ ఉంది. అవి మీలో ఉన్నాయి అంటున్నాడు. వాటిని విడిచిపెట్టండి. చివరిగా 16వ వచనంలో వారికి హెచ్చరిక, గద్దింపు. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఆయన నా నోట నుండి వచ్చు, ఆయనే తీర్పు, ఖడ్గం, రెండంచులు కలిగిన ఖడ్గం. ఆయన మాటే వాక్కు, ఆ వాక్కే ఖడ్గం. ఆయన దహించగ్ని అయి ఉన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి చూడండి, దేవుడు మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ గద్దింపు వచ్చింది, ఆ తర్వాత మారు మనసు పొందితే ఏం జరుగుతాడు చూడండి. దేవుడు ఏమని, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును.
చక్కని వాగ్దానాలు చేస్తున్నాడు. మరుగై ఉన్న మన్నా ఇస్తాడు. ఎవరికి? అందరికీ కాదు, జయించువానికి. మరియు అతనికి తెల్లరాతినిత్తును. మరుగై ఉన్న మన్నా ఇస్తాడు. ఏంటో చూద్దాం మనం. తెల్లరాతిని ఇస్తాను అంటున్నాడు. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును. తెల్లరాతిని ఇస్తాడు. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అది పొందిన వారికే తెలుస్తుంది, అది ఎవరికి తెలియదు. ఇది ప్రభు ఈ సంఘంతో చెప్పిన మాటలు. ఆ సంఘముతో ప్రభు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో. కాబట్టి 12, 13, 14, 15, 16, 17 వచనాలు అనగా ఈ యొక్క 6 వచనాలలో ఈ యొక్క పెర్గము గురించి ప్రభు ఏదైతే చెప్పాలనుకున్నాడో చెప్పాడు. ఇప్పుడు మనం ఈ యొక్క పెర్గము సంఘము యొక్క వివరాలు తెలుసుకుందాం. ప్రభు ఏం చూశాడు? అసలు ఈ సంఘము ఎక్కడుంది? ఈ సంఘంలో సాతాను సింహాసనం వేసుకున్న కూర్చున్న చోట ఈ సంఘం కాపురం ఎందుకుంది? సాతాను సింహాసనం వేసుకుని కూర్చోవటం ఏంటి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెర్గము అంటే అర్థం ఏంటంటే గోపురము లేదా దుర్గము అని అర్థం. ఆ మాట రాసుకోండి. పెర్గము అనగా గోపురము లేదా దుర్గము. కాబట్టి ఈ యొక్క పెర్గం సరిగ్గా రోమ్ పట్టణానికి యెరూషలేముకు మధ్య సమాన దూరాల్లో కొరింతు, తెస్సలోనిక, ఫిలిప్పు, గలతియా, సిరియా, అంతియోకియా నగరాలను కలిపే రేఖకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క పెర్గము సరిగ్గా రోమ్కి యెరూషలేముకు మధ్య సమాన దూరాల్లో కొరింతి సంఘం, తెస్సలోనిక, ఫిలిప్పు, గలతి, సిరియా, అంతియోకియా నగరాలను కలిపే రేఖకు కేంద్ర బిందువు. ఇది కేంద్ర బిందువు అన్నమాట. కాబట్టి వాటితో సంబంధాలు ఉన్నాయి దీనికి. పెర్గము అనగా గోపురము లేదా దుర్గము. ఇది చిన్న ఆసియాకి అనగా టర్కీకి నేటి కాలం ఆగ్నేయంగా 50 మైళ్ళ దూరంలో ఉంది ఈ యొక్క పెర్గము. సంఘకాలం వచ్చేటప్పటికి క్రీస్తు శకం 312 నుండి క్రీస్తు శకం 606 వరకు ఈ సంఘకాలం. క్రీస్తు శకం 312 నుండి క్రీస్తు శకం 606 వరకు తూర్పు దేశాల్లోకెళ్ళ ఇది చాలా చాలా సుందరమైన నగరం. కళ, వాజ్మయం చాలా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ఈ పట్టణంలో 2 లక్షల గ్రంథాలు కలిగిన గొప్ప పుస్తక భాండాగారం అనగా లైబ్రరీ ఉంది ఇక్కడ. ఇది ప్రపంచంలో రెండవ అతి పెద్దది. ఇక్కడ ఈ యొక్క పెర్గానికి విశిష్టత ఏంటంటే 2 లక్షల పుస్తకాలు ఉన్న పెద్ద లైబ్రరీ ఉంది. అప్పుడు ప్రపంచంలో ఇది 2వ స్థానం. ఆ లైబ్రరీలో రోమ ప్రభుత్వం వారు దీన్ని ఏం చేశారంటే ఈ లైబ్రరీని, ఈ పుస్తకాల భాండాగారాన్ని అలెగ్జాంద్రియాకు తీసుకుని పోయారు. దాన్ని అలెగ్జాంద్రియా వాళ్ళ ఆధీనంలో ఉంది కదా రోమ్ పరిపాలనలో. అయితే యాంటోనీ అనే ఇతడు చక్రవర్తి ఏం చేశాడంటే ఈ యొక్క లైబ్రరీ ఇంత విశిష్టంగా దాన్ని ఆ లైబ్రరీ భాండాగారాన్ని తన ప్రియురాలు క్లియోపాత్రాకి ఈ గ్రంథాన్ని బహుకరించాడు అని బహుమానంగా ఇచ్చాడని చరిత్రలో మనం చూస్తాం. క్లియోపాట్రా ఇది చరిత్రలో చూస్తాం. ఇక్కడ వాస్కులారియన్ అనే ఒక దేవతకి గుడి ఉండేది. అది గ్రీకు దేవత. వాస్కులారియన్ దేవత అది గ్రీకు దేవత. ఇది ద్విపతి ఎథెనై అనే గొప్ప వైద్య దేవతలు కూడా ఉన్నాయి. అనగా స్వస్థత ఇస్తాయి ఈ దేవతలని. వాళ్ళు ద్విపతి ఎథెనై అనే వైద్య శాస్త్రానికి సంబంధించిన దేవతలను కూడా అక్కడ ఆరాధించేవారు. అందుకే దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఎస్కులరిస్ అనే దేవతకి, తర్వాత ఈ ద్విపతి ఎథెనై అనే వైద్య దేవతలకి పెద్ద పెద్ద గోపురాలు కట్టించారు. ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు, ఆకాశాన్నింటి గోపురాలు కట్టారు. అందుకే దీన్ని పెర్గం అనే పేరు వచ్చింది. పెర్గము అంటే గోపురము లేదా దుర్గం. ఇక్కడ ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల దినాలు ఎక్కువగా కొలిచేది దేవత పేరు ఏంటంటే గ్రీకు దేవత ఆస్క్లియోస్ అనే దేవతను కొలుస్తారు. ఆస్క్లియోస్ అనే దేవత. ఈ దేవత పామాకారంలో ఉండి స్వస్థతకు పరాకాష్ఠగా స్వస్థతనిచ్చేదా వాళ్ళు కొలుస్తారు ఇక్కడ ఉన్న దేవతను. కాబట్టి ఆస్క్లియోస్ అనే దేవతని కొలుస్తారు. ఈ యొక్క పెర్గము యొక్క విశిష్టత ఇది. ఈ పెర్గంలో గోపురాలు ఉన్నాయి. అక్కడ దేవత ఆరాధనకు వారు నిలువుటెత్తు నిదర్శనంగా పెద్ద పెద్ద గోపురాలు కట్టేవాళ్ళు. అందుకే దీనికి ఏమని పేరు వచ్చింది అంటే పెర్గము అన్న పేరు వచ్చింది. ఆసియా సంస్థానానికే పరిపాలన కేంద్రం ఈ యొక్క పెర్గం. ఎఫెసు అంత
పెద్దది కాదు, స్ఫురణ అంత సుందరమైంది కాకపోయినా ఆ ప్రాంతం అంతటికి ఇది ఈ పెర్గము ప్రధాన నగరం. ఇది సంస్కృతిలో పేరెన్నిక గలది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంస్కృతిలో పేరెన్నిక కలిగింది. ఎందుకంటే ఇక్కడున్న గ్రంథాలయంలో రకరకాల వాజ్మయం సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు విరివిగా దొరికే. అందుకే ఇక్కడ అభివృద్ధి చెందిన వాజ్మయాన్ని మనం ఇక్కడ చూస్తాం. రోమ్ చక్రవర్తి పట్ల ఆ దినాల్లో ఆ నగరము అతి స్వామి భక్తిని చూపించేది ఆ రోమ్ చక్రవర్తికి. అందుకే ఆయనని సంతోషపెట్టు ఈ రీతిగా అక్కడ అన్య దేవతలకి, ఎందుకంటే రోమ్ చక్రవర్తులు అందరూ కూడా బహుదేవత ఆరాధికులే, ఆయన్ని సంతోషపెట్టినట్లుగా ఈ ప్రాంతంలో అన్య దేవతలకి రకరకాల గుళ్ళు కట్టేవాళ్ళు, కేవలం ఆయన్ని సంతోషపెట్టినట్లుగా. అందుకే ఈ యొక్క పెర్గము పేరెనిక కలిగింది. ఈ యొక్క పెర్గం పదును గల రెండంచులు కలిగిన ఖడ్గము కలిగిన తన నోట నుండి వాక్కు వారిని పరీక్షించి చూసి వారిని గద్దింపు ఇస్తున్న క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇక్కడ మనం సాతాను ఏ రీతిగా ఇక్కడున్న పెర్గము సంఘాన్ని ప్రభావితం చేసిందో మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఏంటంటే సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురమున్నావు ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలంలో, సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురమున్నావు. గమనించారా? సాతాను సింహాసనమున్న స్థలంలో. అసలు సాతాను ఎందుకు సింహాసనం వేసుకెళ్ళింది అక్కడికి? పెర్గంకి ఎందుకు పోయాడు? పెర్గంలో ఈ సాతానుడు ఎందుకు వాడు సింహాసనం వేసుకున్నాడు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. సింహాసనం అనే మాట బైబిల్ గ్రంథంలో చూడండి తేటగా వివరించబడిన సత్యాన్ని మనం చూస్తాం. సాతానుడు ఈ లోక పరిపాలకుడు అని క్రీస్తు ప్రభు చెప్పాడు. ఈ లోక పరిపాలకుడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో వాడు ఈ లోకాధికారి, ఈ లోక పరిపాలకుడు అని. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ దేవుడు, యుగ సంబంధమైన దేవుడు అని చూస్తాం మనం. వాడు అంధకారాన్ని ఏలుతున్న లోకనాథుడు అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. అంటే వాడు అంధకారాన్ని ఏలుతున్నాడంటే వాడికి ఒక సింహాసనం ఉంది. ప్రకటన గ్రంథం తయారవుతున్న సమయంలో, సిద్ధపడుతున్న సమయంలో ఆ సింహాసనం ఎక్కడ ఉంది అంటే పెర్గములో ఉంది కదా. పెర్గం గమనించండి, పెర్గములో ఉన్నదనే మాట చూస్తాం. అనగా పెర్గములో సింహాసనం వేసుకున్నాడు కాబట్టి మనం ఏమనాలి? ఈ పెర్గమును గోపురాలు కట్టిన సాతాను ఉంటున్న నగరము అనాలి. సాతాను ఉంటున్న నగరం. ఈ చిన్న ఆసియాలో మనం చూసినప్పుడు వాడు ఎందుకు కాపురం ఉన్నాడు? మానవ దృష్టితో చూస్తే అప్పటికి ప్రపంచంలో అతి పెద్ద నగరం రోమ్. వాడు రోమ్లో కాపురం లేడు. ముఖ్య పట్టణం, సంస్కృతికి నిలవైన పట్టణం, జ్ఞానమున్న పట్టణం. వాడు గ్రీకు సంస్కృతికి వేదాంతానికి పుట్టినిల్లైన ఏథెన్స్లో కూడా వాడు కాపురం లేడు. అలెగ్జాండ్రియా ఆ ప్రాంతంలో ఆ సమయంలో అతి పెద్ద ఆలయం, ప్రతి పెద్ద అక్కడ గ్రంథాలయం ఉంది. వాడు అక్కడ కాపురం లేడు. అదే రీతిగా మనం ఆధ్యాత్మిక కేంద్రాలు మనం చూసినప్పుడు అంతియోకయ, యెరూషలేము, ఎఫెసు నగరాలు ఖ్యాతి నొందాయి. వాడు అక్కడ కూడా కాపురం లేడు. గమనించారా? వాడు రోమ్లో కాపురం లేడు, వాడు ఏథెన్స్లో కాపురం లేడు. ఆ ప్రపంచ ప్రసిద్ధి నొందిన వాడు గ్రంథాలయం కలిగిన బహు ప్రముఖ వృద్ధి నొందిన అలెగ్జాండ్రియాలో కూడా వాడు కాపురం లేడు. వాడు చూసారా? దేవుని సంఘాలు ఉన్నవాడు వాడు ఎఫెసులో కానీ, ఆ తర్వాత అంతియోకులో కానీ, యెరూషలేములో కూడా కాపురం లేడు. కానీ వాడు ఇప్పుడు తన కేంద్రాన్ని వాక్య భాగంలో చూస్తున్నాం. సింహాసనాన్ని ఎక్కడ వేసుకున్నాడు? పెర్గములో వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు పెర్గములో? జాగ్రత్తగా ఈ మాటలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుందాం. వాడు పెర్గములో ఎందుకున్నాడంటే ఒకటే మాట, సాతానుడు వాడు ద్వారాలు తెరిస్తే కానీ వస్తాడు. ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్త. వాడు పిలిస్తే, వాడిని పిలిచారు ఎవరో ఇక్కడ, వాడిని ప్రతిఘటించుంటే వాడు వచ్చేవాడు కాదు. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఇది సూత్రం. సాతాన్ని ఎదిరించటానికి దేవునికి లోబడి ఉండడమే. ముందు దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అయితే ఎక్కడైతే మనుషులు సాతాన్ని ఇష్టంగా ఆహ్వానిస్తారో అక్కడే వాడు తన సింహాసనాన్ని వేసుకుంటాడు. అనగా పెర్గములో ఉన్న పౌరులు సాతానుకు
సన్మానపూర్వకంగా ఆహ్వానం పలికినట్లుగా చూస్తాం. ఇంకొక విషయం, ఎక్కడైతే దేవుని పరిచర్య గొప్పగా ఘనంగా సాగుతుందో సాతానుడు కూడా అక్కడే వాడు సింహాసనాన్ని వేసుకోవడానికి మనుషుల ద్వారా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తెలుసా, వాడు వచ్చేది కూడా వాక్యం ద్వారే. వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తాడు, కానీ సత్యాన్ని మాత్రం ప్రకటింపనివ్వడు. వాక్యాన్ని ఉదహరిస్తూ ఉంటాడు, కానీ సత్యం మూలాల్లోనికి వాడు వెళ్ళనివ్వడు. వాక్యాన్ని చూపించి అబద్ధ బోధన చూపిస్తాడు. వాడు చెప్పే బోధ ఎలా ఉంటుంది తెలుసా? మీరు చావనే చావరు అన్నాడు ఆ పండు దగ్గర, చూసారా? కాబట్టి సాతాను చూడండి, వాడు ఎలాగా వాడు తన యొక్క సింహాసనాన్ని పెర్గానికి తెచ్చుకున్నాడు. మార్టిన్ లూథర్ గారు చక్కని మాట అంటాడు, పక్షుల్ని మన తల మీద ఎగరకుండా చేయలేం, కానీ మన తల మీద గూడు పెట్టకుండా మాత్రం మనం నిరోధించుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. పక్షుల్ని మన తల మీద ఎగరకుండా చేయలేం, అవి ఎగురుతూ ఉంటాయి, కానీ మన తల మీద గూడు పెట్టుకోకుండా మాత్రం చేయగలుగుతాం. కానీ పెర్గం వాళ్ళు ఏం చేశారు తెలుసా? గూడు పెట్టేటట్టు అనగా సింహాసనము వాడు అధిష్ఠించున్నట్లుగా ఆ సంఘంలో జరిగిన పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పెర్గమునకు ఎందుకు వచ్చాడు అంటే, వాస్తవంగా ఈ యొక్క సాతాను రాజ్యం, ఈ యొక్క విగ్రహారాధన మతము ద్వారా మతాన్ని అడ్డు పెట్టుకుని వాడు క్రైస్తవ సంఘాల్లోకి జొరపడ్డం అనేది దీనికి ఎక్కడ పునాది అంటే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆదికాండం 11వ అధ్యాయంలో అదే కదా, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి దాన్ని లోబరుచుకోండి అంటే మనుషులందరూ ఒక్క చోట చేరి అభివృద్ధి చెంది నాగరికతంగా మనుషులు అభివృద్ధి చెంది మనం చెదిరిపోవద్దు, ఆకాశాన్ని అంటే గోపురం కట్టి గొప్ప పేరు తెచ్చుకుందామని మనుషులందరూ ఒక్క చోట చేరారు. యూఫ్రటీస్ టైగ్రిస్ మధ్య ఉన్న ఆ యొక్క సారవంతమైన భూభాగంలో ఆకాశాన్ని అంటే గోపురం కట్టడానికి మొదలేసేశారు. చూసారా, దేవుడి దిగి వచ్చాడు, మరి భాషలు తారుమారు చేశాడు. అక్కడే పుట్టినిల్లు, చూసారా, అక్కడే మనిషిని ఆరాధించడం మొదలైంది. కాబట్టి బబులోను దగ్గర మనిషి యొక్క ఆలోచన, వాడు కట్టిన గోపురం దేవుని వాక్కుకు వ్యతిరేకంగా మనిషి గర్వించి చేసిన తిరుగుబాటుకు ప్రతిరూపం. కాలక్రమంలో అక్కడ కొన్ని లక్షణాలు ఏం చేశాయంటే మనిషిని తప్పుడు ఆరాధన వైపు మళ్లించాయి, తప్పుడు ఆరాధన వైపు. కాబట్టి దేవునితో సాతాను చేయబోయిన యుద్ధంలో సాతానుడు వాడిన ఆ యొక్క ఆయుధం ఏమిటి అంటే, వాక్యంలో రాస్తున్నాం, మతం, వ్యతిరేకత, దేవుని వ్యతిరేకత, తిరుగుబాటు, నాటి నుండి నేటి వరకు కూడా. ఆ తర్వాత కాలంలో మతనిష్ట, మతాన్ని తీసుకొచ్చాడు సాతానుడు. అనగా వ్యక్తిని ఆరాధించటం, వ్యక్తి పూజ చేయడం, వ్యక్తిని దేవుడుగా ఆరాధించడం అనేది అక్కడే ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, అక్కడ పూజారులు అనగా దేవునికి ఈ యొక్క మనుషులకి మధ్య దూరాన్ని తగ్గించేవారిగా ఆ దినాల్లో పూజారులు తీసుకొచ్చారనమాట. అక్కడ బహుగా ప్రాచుర్యం పొందిన ఆ బబులోనులో, ఆ యొక్క బాబేలు దగ్గర ఒక దేవత, ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్న ఆ దేవత బహుగా ప్రాచుర్యం పొందినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదట ఆరాధన వస్తువులు అనగా ఆ విగ్రహాలు, వస్తువులు పెట్టి ఆరాధించడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే మానవులకి దైవత్వాన్ని ఆపాదించడం జరిగింది. అక్కడ చూసారా, సాతానుడు ఏ రీతిగా దేవుని యొక్క సామ్రాజ్యంలో ప్రవేశించటానికి ఏ రీతిగా ప్రయత్నాలు పన్నాగాలు చేస్తారు. ఇది నాటి నుండి కాదు, పెర్గములోకి రావడానికి ముందు మనం ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అనగా మనుషులకు దైవత్వాన్ని ఆరాధించటం. నాకు నేను జ్ఞాపకం చేశాను, ఆరంభంలో ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్న తల్లి విగ్రహం విశేషంగా ఆదరణ పొంది దాన్ని ఆరాధించేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళు అంటే, ఆ తల్లిని వాళ్ళు అనేవాళ్ళు, బిడ్డనెత్తుకున్న తల్లి ఆకాశవాణి అని. ఆ ఆరాధన భూమి అంతటా ఆ దినాల్లో ప్రతిధ్వనించింది, విస్తారంగా వ్యాపించింది. ఈ బూటకపు మత వ్యవస్థకు అధికారిగా ఒక పూజారి నియమించబడ్డాడు. ఆ పూజారి ఇతడు దేవునికి మనిషికి సంబంధాన్ని కలిపేవాడని లెక్కించారు ఆ దినాల్లో. ఒక దేవత, ఒక తల్లి,
ఆ తల్లి బిడ్డనెత్తుకొని ఉండడం, ఆమెకు ఆకాశవాణి అని ఆకాశ దేవతని పేరు పెట్టడం, ఒక పూజారి వ్యవస్థ నియమించటం, ఈ పూజారి దేవునికి మానవులకు మధ్య అనుసంధానకర్తగా, సంబంధాన్ని కలిపేవాడిగా అని బిరుదు వచ్చే ఆ తత్వాన్ని నెలకొల్పారు, ఆ పేరు పెట్టారు. శతాబ్దాల అనంతరం బబులోను దేవాలయం, అక్కడ దేవాలయం కట్టారు కదా, ఆ దేవాలయం జాగ్రత్తగా వినండి. మీకు ఈ పెర్గములో సాతానుడు ఎందుకు సింహాసనం వేసుకున్నాడో మీకు అర్థం అవ్వాలి. చాలా వందల సంవత్సరాల తర్వాత బబులోనులో ఉన్న ఆలయం ధ్వంసమైన తర్వాత, కూల్చివేయబడిన తర్వాత ప్రధాన పూజారి పెర్గానికి వచ్చాడు. బబులోన్ నుండి పెర్గానికి వచ్చాడు, గమనించారా? అక్కడ అతనికి ఏమైందంటే, పెర్గానికి వచ్చేటప్పటికి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత అతడు కొద్ది కాలం అక్కడుండి రోముకు వెళ్ళిపోయాడు. రోముకు వెళ్ళిపోయి లాటిన్ భాషలో అతనికి ఒక పేరు ఇచ్చారు. ఏమిటి అంటే ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ అనే పేరు. ఆ పూజారికి ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ అనే పేరు ఇచ్చారు. ఆ తర్వాత గమనించండి, ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చాడు? పెర్గానికి వచ్చాడు. పెర్గంలో కొద్ది కాలం ఉండి సింహాసనాన్ని ఉంచుకొని అతడు పరిపాలించిన తర్వాత అక్కడు తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే రోముకి వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి ఆపాదించిన బిరుదు ఏమిటంటే పోంటిఫస్ మ్యాక్సిమస్ అయింది. అతడు వస్త్రాల మీద ఈ పేరు ధరించే ఆ పేరు రాసేవాళ్ళు, పోంటిఫస్ మ్యాక్సిమస్ అనే పేరు రాసేవారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? జూలియర్ సీజర్ ఆ వేషం ధరించాడు. ఆయనే పూజారి వేషం ధరించాడు, ఆయనే దేవుడిగా చలామణి అయ్యాడు. అక్కడి నుంచే ఈ యొక్క రోమా చక్రవర్తులు ఆ పోంటిఫస్ మ్యాక్సిమస్ అవతారం ఎత్తి మేమే దేవుళ్ళు, మేమే దేవుని ప్రతినిధులు, మమ్మల్ని ఆరాధించడానికి ఒత్తిడి చేశారు యూదుల మీద. యూదులు ససేమిరా ఒప్పుకుపోయేటప్పటికల్లా యూదుల మీద మారణ హోమం సృష్టించడానికి పూనుకున్నారు. ఆ దినాన ఆ చక్రవర్తులు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది బబులోన్లో మొదలై బబులోన్ నుంచి పెర్గముకు వచ్చి, పెర్గము నుంచి రోముకు వచ్చిన తర్వాత, ఆ తర్వాత రోమా చక్రవర్తులు మొత్తం పోంటిఫస్ మ్యాక్సిమస్గా మేమే ఆ దేవుళ్ళని వాళ్ళు ఆ వస్త్రాలు వేసి ఆ వస్త్రాల మీద ఆ బిరుదులు తగిలించుకునేవాళ్ళు. కాలక్రమంలో ఏమైంది అంటే ఈ పోంటిఫస్ మ్యాక్సిమస్ అనేది అనగా దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ఈ యొక్క బిరుదు ఎవరికి ఇవ్వబడిందంటే ఆ దినాల్లో రోమ్ ఆలయంలో ఉన్న బిషప్కి ఇవ్వబడింది. పోంటిఫస్ మ్యాక్సిమస్ అనే మాట బిషప్కి ఇవ్వబడింది. ఆ బిషప్లే రోము అధినేతలు తర్వాత వారే పోపులుగా మారారు. ఆ పోపులు అనేది అదే, మేము దేవునికి మీకు మధ్యవర్తులం, మీ పాపాలు మా చెవిలో చెప్పండి, మేము దేవునితో మాట్లాడుతాం, మీ పాపాలు పోవాలంటే పాప పరిహార పత్రాలు కొనండి, ఆ తర్వాత మీ పాపాలని క్షమించబడతాయి అని ఆ దినాల్లో పోంటిఫస్ మ్యాక్సిమస్ అనే ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘాలుగా మనం చూస్తాం. అక్కడ భయంకరమైన బహు విగ్రహారాధన మనం చూస్తాం. అక్కడ పోంటిఫస్ మ్యాక్సిమస్, ఇది సాతాను నిలవైపోయింది. ఈ రీతిగా బబులోనులో పుట్టిన విగ్రహారాధన వేదాంతానికి పోప్పులు వారసులయ్యారు. ఈ క్రమాన్ని గమనిస్తున్నారు. ఈ ఒక్క క్రమాన్ని గమనించండి. బబులోన్లో పుట్టింది, బబులోన్ నుండి పెర్గానికి వచ్చింది, పెర్గము నుండి రోముకు వచ్చింది, రోము నుండి ప్రధాన పూజారి రోముకు వెళ్ళిపోయిన తర్వాత సైతాను పెర్గములో తన సింహాసనాన్ని అక్కడే ఉంచాడు. అవును, సాతానుడు ఎక్కడున్నా వాడు దూతలను పంపి ప్రపంచంలో వాడు పనులన్నీ నిర్వహిస్తూనే ఉంటాడు. వాడు పెర్గంలో తన సింహాసనం ఉంచాడు. తర్వాత సాతాను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వేశ్య గురించి రాసిన మాట ఇక్కడ గమనించవచ్చు. 17వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. వేశ్యలకు భూమి అసహ్యమైన వాటికి తల్లైన మహాబబులోను ఈ స్త్రీ అని రోమని కొద్దిమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానిస్తారు. చూసారా? ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఎందుకు సాతానుడు సింహాసనం వేసుకున్నాడు అంటే వాడు బబులోను నుండి వచ్చి అక్కడ సింహాసనం వేసుకున్నాడు. అనేక మంది ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి వచ్చిన పూజారికి. ఇది అక్కడ సాతానుడు ఎందుకు సింహాసనం వేసుకున్నాడు చరిత్ర. ఇది అర్థమైతే వాడు ఎందుకు సింహాసనం వేసుకున్నాడో అని మనకు అర్థమవుతుంది. దేవుడు అంటున్న మాట, సాతాను సింహాసనం ఉన్న చోట, సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నెరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో. కాబట్టి అక్కడ ఆ సంఘస్థులు, ఈ పెర్గము సంఘం ప్రభు లోపాలెత్తి చూపిస్తూ అంటున్నాడు. బిలాము బోధ అన్నాడు ప్రభువారు. ఆ తర్వాత నికోలాయితుల బోధను అనుసరించే వాళ్ళు ఉన్నారు. అనగా ఈ సంఘం చూడండి, స్థిరత్వం లేదు. ఈ సంఘంలో
మాంత్రిక విద్యలు సోది చెప్పించుకోవడం, అలరి ఆటపాటలు మనం చూస్తాం. సాతాను సింహాసనం ఉన్న చోట, సాతాను కాపురం ఉన్న చోట అంటున్నాడు. గమనించారా? సాతాను కాపురం ఉన్న చోట. వాడు ఎందుకు కాపురం ఉన్నాడో, ఎందుకు సింహాసనం వేసుకున్నాడో, మనం బబులోన్లో జరిగిన ఆ తతంగం అంతా కూడా ఏ రీతిగా వాడు, ఆ తర్వాత బబులోన్లో ఆ ఆలయం ధ్వంసమైన తర్వాత ఆ పూజారి ఏ రీతిగా వచ్చి తన సింహాసనాన్ని సాతానుడు ఏ రీతిగా నెలకొల్పాడో మనందరికీ తెలుసు. అయితే గమనించండి, ఈ సంఘం స్థిరత్వాన్ని కోల్పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఆ అబద్ధ బోధకుల వల్ల. అయితే దానికి ముందుగా ప్రభు ఈ సంఘాన్ని ప్రశంసించాడు. గమనించారా? ప్రభు చూస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. ఆయన కనులకు మరుగైంది ఏది కూడా దేవుడు చూడండి, ప్రతి విషయాన్ని ఆయన ఎలా తెలుసుకోగలడో, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, దేవుని పిల్లలు ఉన్న స్థలాన్ని చూస్తాడు, ఉన్న పరిస్థితుల్లో చూస్తాడు, ఏ మనుషుల మధ్య ఉన్నాడో చూస్తాడు, వారి పరిసరాలను చూస్తాడు. ప్రభు పరీక్షిస్తాడు. నువ్వు కాపురం ఉన్న చోటు అన్నాడు. చూసారా? మనం ఎక్కడున్నామో చూస్తాడు, ఏ ప్రజల మధ్య ఉన్నామో చూస్తాడు, ఎవరితో మాట్లాడుతున్నామో చూస్తాడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన, మన స్థితి అంతా కూడా ఆయన చూస్తాడు. జాగ్రత్త. పోంటిపస్ మ్యాక్సిమస్ అన్న పేరు చూడండి ఎలా తెచ్చుకున్నాడు సాతానుడు. పూజారులుగా, దేవుళ్ళుగా చలమనడం, దానివైపు ఆకర్షితులైన ఈ యొక్క రోమా చక్రవర్తులు వాళ్లే దేవుళ్ళుగా చలామణి అయ్యారు. మమ్మల్ని దేవుడిగా ఆరాధించండి అని. సాతాను కాపురం ఉన్న స్థలం అంటున్నాడు. గమనించారా? సాతాను కాపురం ఉన్న స్థలం గమనించండి. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు బదులుగా కాన్స్టంటైన్ ఏమయ్యాడు? సంఘానికి అధికారి అయ్యాడు. ఆయన కూడా ఈ రీతిగా పోంటిపస్ మ్యాక్సిమస్ అది ధరించిన వాడే, దేవుడుగా కొలవబడిన వాడే, దేవుడుగా కొలవండి అని అతడు బలవంత పెట్టిన వాడే. అయితే ఏమైందంటే, అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు మార్క్ డైన్తో తలపడి ఓడిపోయాడు. మార్క్ డైన్తో తలపడి ఓడిపోయాడు. అయితే కృంగిపోయి ఉన్న ఈ యొక్క కాన్స్టంటైన్ దిగులు విచారంతో కృంగిపోయినప్పుడు క్రీస్తు 312 సంవత్సరం అక్టోబర్ 27 సాయంత్రం 3 గంటలకి ఆయనకు ఒక దర్శనం వచ్చింది, ఒక కళ. క్రీస్తు శకం 312 సంవత్సరం అక్టోబర్ 27 సాయంత్రం 3 గంటల ఒక కళ వచ్చింది. ఏమిటంటే, ఆ కళలో అతడు ఆయనకు ఒక సిలువ కనిపించింది. ఆ సిలువ పట్టుకున్నట్టుగా, ఆ సిలువను తీసుకొని యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఆయనకు ఒక కళ వచ్చింది. లేచాడు. అక్కడున్న అప్పటికే చాలామంది పూజారులు, ఆడంతా మాంత్రగాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరిని పిలిచి, నాకు ఇలా సిలువ కళ్ళకు వచ్చిందంటే వాళ్ళు అన్నారు, ఇది అభిచారం. అమ్మో, నీకు సిలువ కళ్ళకు వచ్చిందా? నీకు భయంకరంగా నష్టం జరగబోతుంది అని అతన్ని భయపెట్టారు, ఈ కాన్స్టంటైన్ని. అయితే ఏం చేశాడు తెలుసా? ఈయన భయపడక మళ్ళీ తేరుకొని ఈసారి ఆయన ఆ సిలువ ఒక జెండా మీద ఆ సిలువను ముద్రించి యుద్ధానికి వెళ్ళాడు. ఈసారి యుద్ధంలో గెలిచాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? ఈ కాన్స్టంటైన్ బాప్తిస్మం తీసుకున్నాడు, క్రైస్తవ సంఘంలో చేర్చబడ్డాడు. బాగుంది, ఇంతవరకు బాగుంది. కానీ ఏం చేశాడు? ఇతడు బాప్తిస్మం తీసుకుని క్రైస్తవుడు అయిన దగ్గర తర్వాత లోకంలో ఉన్న ఆచారాలు మొత్తం తెచ్చి సంఘంలో పెట్టాడు, లోకాచారాలను బట్టి. కాబట్టి లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టేశాడు. తన నియంత్రత్వ పోకళ్ళు, తన ఆధిపత్యం ఎక్కువైపోయింది. గమనించారా? స్ఫుర్ణ సంఘం లోకాన్ని శత్రువుగా చూస్తే పెర్గము సంఘం లోకంతో స్నేహం చేసింది. ఈ కాన్స్టంటైన్ తదితరుల వల్ల. దానికి ముందున్న సంఘం స్ఫుర్ణ లోకాన్ని శత్రువుగా చూస్తే ఈ యొక్క పెర్గం లోకంతో సహవాసం చేసింది. పదవులు, సాంప్రదాయాలు, పద్ధతులు, పటాలు పెట్టి ఆరాధించటం, దేవునికి రూపాన్ని ఆపాదించటం, ఆ తర్వాత యేసు బాలుడిగా మరియా చేతులు, పసిబాలుడు ఉండడం, చిన్నపిల్లల బాప్తీసాలు, సూర్య నమస్కారాలు చేయడం, మంత్రిక విద్యలు, జపాలు, జపమాలలు, ఇవన్నీ వచ్చేసాయి. చూసారా? సంఘం
లోనికి లోకం వచ్చేసింది, లోకాచారాలు తీసుకొచ్చి సాతానుడు ఎప్పుడు కూడా సంఘము మీద వాడు ప్రత్యక్షంగా దాడి చేయలేక, వాడు బలహీనుడు అయినప్పుడు వాడు తన దూతలను పెడతాడు, అబద్ధ బోధకులను పెడతాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వారు దొంగ అపోస్తులు అనే మాట. చాటుగా జ్వరపడ్డారు కొద్దిమంది, సత్య మార్గం తెలియదు వారికి. సాతాను దూతలుగా సంఘంలో చలామణి అవుతారు. వారు అధికారాలు కావాలి, వారు పోటీతత్వం కావాలి, వారికి గుర్తింపు కావాలి. దాని కొరకు సంఘాన్ని పాడు చేయడానికి వాడు ఉద్దేశం అదే, వాడు ప్రవేశపెట్టింది అదే. చూసారు, ఆదిమ సంఘంలో ఆత్మకార్యం బహుబలముగా జరుగుతున్నప్పుడు, సంఘం పురుడు పోసుకుంటున్నప్పుడు, దేవుని వాక్యం బహుబలముగా వ్యాపిస్తున్నప్పుడు జరిగిన సంగతి, సాతానుడు వణుకు పుట్టిపోయింది. ఆ సమయంలో వాడేం చేశాడు తెలుసా? తన సింహాసనం వేసుకోవడానికి అననీయ సప్పారాల ద్వారా వాడు సంఘంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. గమనించండి, వారికి కలిగిన ఆస్తులు అమ్మివేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, ఎవరి అవసరత చొప్పున వారు పంచడానికి. ఏది వారు సొంతం అనుకోలేదు. ఈ అననీయ సప్పారాలు కూడా సంఘంలో ఉన్నారు. అయితే మీ ఆస్తులు పొలాలమ్మి తీసుకురమ్మని ఎవరు చెప్పలేదు, ఎవరు బలవంతం చేయలేదు. కానీ వారు అందరూ అమ్మారు కదా, మనం అమ్మకపోతే ఎలా? మనం కూడా మంచి పేరు తెచ్చుకుందాం, దేవుని దగ్గర కాదు, ఈ అపోస్తుల దగ్గర, ప్రజల దగ్గర మనం కూడా గొప్పగా జీవిద్దామని పొలాన్ని అమ్మి కొంత దాచి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. చూసారా, అబద్ధాన్ని సంఘములో ప్రవేశపెట్టాడు. అననీయ, ఇంతకే నీ పొలం అమ్మారా? అవును, ఇంతకే అమ్మాం. చచ్చిపోయాడు అననీయ. దేవునితో అబద్ధం ఆడతారా? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడతారా? సాతాను మీ హృదయంలో ఎందుకు ప్రేరేపించింది? అక్కడే పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత జరిగింది తెలియక సప్పారా వచ్చింది, సప్పారా చచ్చిపోయింది. చూసారా, సాతానుడు ప్రవేశించడానికి ప్రయత్నం చేయగా పరిశుద్ధాత్మను చూడండి, పేతురు ద్వారా ప్రారంభంలోనే కోకటి వేళ్లతో పెకిలించి వేశాడు. దేవుని సంఘంలో సాతానుడు నేటి దినాన ఎన్ని అబద్ధ బోధలండి. మనుష్యులను రక్షణ మార్గం వైపు నడిపించని బోధలు వ్యర్థం. ఆలోచించండి, ఎన్ని వ్యర్థ బోధలు, ఎంతమందిని సాతానుడు వాడుకుంటున్నాడు తెలుసా? మనకు ఆశ్చర్యం అవుతా ఉంటుంది. సాతానుడు ఎలా వాడుకుంటున్నాడో, ఎలా అబద్ధ బోధకులను ప్రవేశపెడుతున్నాడో పేతురు భక్తుడు రాశాడు, పౌలు గారు రాస్తున్నాడు. మించి ఈ యొక్క పరమార్థ జ్ఞాని, ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసిన దేవుని ప్రత్యక్షతలో పొందిన యోహాను భక్తుడు కూడా మొదటి యోహాను పత్రికలో ఎలా రాస్తున్నాడో చూడండి. జాగ్రత్త, వింటున్న బోధలు జాగ్రత్త. దేవుడు ఇందులో ఉన్న మంచి విషయాలు చెప్తున్నాడు. గమనించారా? ప్రభు ఈ యొక్క సంఘములో ఉన్న మంచి విషయాలు చెప్తున్నాడు. సాతాను సింహాసనమున్న చోట నువ్వు కాపురం ఉన్నావని, సాతానుడు కాపురమున్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. అంతిపా అనువాడు చంపబడ్డాడు ఆ దినాల్లో. దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని ఆ విశ్వాసము కొరకు, అతడు నమ్మిన క్రీస్తు కొరకు. అంతిపా ఇతడు చాలా గొప్ప విశ్వాసి. అంతిపాస్ అనగా తండ్రి కొరకు లేదా అన్నిటిని ఎదిరించి నిలబడ్డం అని అర్థం. తండ్రి కొరకు నిలబడినవాడు, అన్నిటిని ఎదిరించి నిలబడినవాడు, దేవుని కొరకు సాక్షిగా హతసాక్షిగా మారినవాడు, సత్యం కొరకు నిలిచినవాడు. చూసారా, అన్యాచారాలు విగ్రహారాధన బహుగా వ్యాప్తి చెందుతూ సాతానుడు సింహాసనం వేసుకొని లోకములో ఉన్న పద్ధతులని సంఘములకు ప్రవేశపెట్టడానికి పూనుకొనగా వీ యొక్క అంతిప సాతాను క్రియలను ఎదిరించి దేవుని కొరకు నిలబడినవాడు. అందుకే అతడు చంపబడ్డాడు. చూసారా సాతాను ఎలా చేశాడు? ఇక్కడ ఒక ప్రశ్న, సాతానుడు ఈ రీతిగా శిక్షిస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకున్నాడంటే ఒక మాట, దేవుడు జరగనిచ్చాడు. దేవుడు అనుమతిస్తే తప్ప జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే అంతిపాస్ యొక్క మరణం ఈ యొక్క సంఘాన్ని నిరుత్సాహపరచలేదు, కృంగిపోలేదు, బలహీనపడలేదు, విశ్వాస జీవితంలో వెనక్కి తగ్గలేదు, మరింత ధైర్యంగా నిలబడ్డారు. వారి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. హెబ్రీ పత్రిక 3:6 ప్రకారం ఆ కాలంలో చాలామంది దేవుని కొరకు హతసాక్షులు అయినట్లుగా మనం ముందు వాక్య భాగంలో చూసాం.
బలం ఉపయోగించి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలని సాతానుడు ప్రయత్నం చేశాడు. అది వీలు కాకపోయేటప్పటికీ కపట బోధకుల ద్వారా కీడు చేయాలనుకున్నాడు. విచిత్రం ఏంటంటే సాతానుడు చేయలేని పని వాడు ప్రయోగించిన కపట బోధకులు, అబద్ధ బోధకులు, దొంగ అపోస్తులు వారు కొంతవరకు సాతానుకు సహాయం చేసి పెట్టారు. అబద్ధ బోధలు ప్రకటించడం ద్వారా, సంఘాన్ని కలుషితం చేయడం ద్వారా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్త, నీ బోధ వాక్యానుసారం ఉండాలి. కాబట్టి ప్రభు ప్రశంసించాడు. ఆ తర్వాత ప్రభు ఇప్పుడు లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి, ఆయనను నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినున్నట్లు, జారత్వములు చేయనట్లు, ఇజ్రాయెల్కు ఉరియొడ్డమని బాలాకు నాకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధను ఏమైంది అంటే, ఇశ్రాయేలీలు భూ మండలాన్ని నింపివేసేంత సైన్యం వస్తూ ఉంది. వారు కానానికి వెళుతున్నారు అందరినీ జయిస్తూ. దాదాపు మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు బాలాకు రాజు, మోయాబు రాజు, అమ్మో ఇంతమంది ఇశ్రాయేలు వస్తున్నారు, వీళ్ళు మన మీద యుద్ధానికి చేస్తారు, వీళ్ళు ఏం చేయాలి, మనం వీరితో యుద్ధం చేసి గెలిచే శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కాబట్టి ఆ సమయంలో పేరు పొందిన ప్రవక్త ఉన్నాడు, ఆయనే బిలాము. దేవుడు బిలాముకి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అతని పని ఏంటంటే ఇశ్రాయేలుని దీవించటం. ఆయన నోట ఏదొస్తే అదే, ఆయన దీవిస్తే దీవించబడతారు. అసలుకి ఇచ్చిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఇజ్రాయేలుని దీవించాలి. కానీ ఈ వాక్యంలో మనం చూస్తాం, అతడు దీవిస్తే దీవించబడ్డం, శపిస్తే శపించబడ్డం అన్నది ఒక నానుడైపోయింది. ఈ సంగతి ఆ రాజుకు తెలిసింది. బాలాకు రాజుకి మనుషులను పంపి లంచం ఇచ్చి వెళ్ళి ఆ బిలాముతో మాట్లాడండి, వచ్చి ఇశ్రాయేలుని శపించినట్లుగా ఈ ద్రవ్యము ఈ లంచం ఇవ్వండి అని అతడు తన దూతలను పంపినప్పుడు వాళ్ళు వచ్చి బిలాముతో మాట్లాడతారు. నువ్వు వచ్చి ఇజ్రాయెల్ని శపించాలి. వారు భూతలాన్ని నింపివేశారు, కప్పివేశారు, ఎద్దు బీటికి వచ్చినట్లు అన్నట్టు. ఇతడు ఏం చెప్పాలి వాళ్ళకి? దేవుడు నన్ను వారిని ఆస్వాదించమన్నాడు కానీ శపించమనలేదని అనాలా? అనకుండా ఉండండి, నేను దేవుణ్ణి అడిగి వస్తాను అన్నాడు అంటే వెళ్ళాలని మనసున్నట్టే కదా. వెళ్ళి దేవుని దగ్గరికి అడుగుతాడు, ప్రభువా నేను వెళ్ళమంటావా, శపించమంటున్నాడంటే దేవుడు అన్నాడు, ఎలా వెళ్తావు, వారిని దీవించమనే కదా. నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. వచ్చి చెప్పాడు, నేను రాను, దేవుడు వెళ్ళవద్దు అంటున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసారి బాలాకు రాజు మొదట పంపిన లంచం కన్నా మరింత ఎక్కువగా ఇచ్చి మరింత మంది దూతలను పంపి బతిమలాడి తీసుకురండి అన్నారు. మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆ లంచాన్ని చూసి మరింత మురిసిపోయి ఆకర్షితుడై దేవుడేం చెప్పాడు? యెహోవా ఒక్కమారు సెలవిస్తాడు, నేను రాను అని చెప్పాలి కదా. మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు, వెళ్ళమంటావా అని. ఏంటిది అర్థం? వెళ్ళాలని మనసే కదా. ప్రభు అన్నాడు, వెళ్ళు అన్నాడు. వెళుతుండగా గాడిద మీద ఖడ్గము దూసిన దేవుని దూత, ఖడ్గమెత్తబడి ఉంది. అది గాడిద చూసింది, ఇతను గమనించలేదు. గాడిద పక్కకి వెళుతూ ఉంటే గాడిదను ముమ్మారు కొట్టినప్పుడు దేవుడు ఆ గాడిద నోరిచ్చాడు, నన్నెందుకు కొట్టావు, ముమ్మారు కొట్టావు, నేను నీకు ఎప్పుడైనా లోబడకుండా ఉన్నానా? అది గమనించలేదు. డబ్బుకు అమ్ముడు పోయిన ఈ యొక్క ప్రవక్త బిలాము, కిరాయి ప్రవక్త అంటారు ఈయన్ని. ఈయన ఏం చేశాడో తెలుసా? ఆ ఇజ్రాయేలీని దారి తప్పించాలంటే ఆ బాలాకు రాజుకు 2 మాటలు చెప్పాడు. వీరు మోయాబు మైదానాల్లో ఆగుతారు కదా, మోయాబు స్త్రీలు చాలా చక్కగా ఉంటారు, ఆ మోయాబు స్త్రీలను ప్రవేశపెట్టు, వీళ్ళతో పాపం చేయనట్టు. అప్పుడు ఇజ్రాయేల్ పాపం చేస్తారు, దేవుడు కోపం వాళ్ళ మీదకి వచ్చి దేవుడు చంపేస్తాడు అని. మోయాబు స్త్రీలను వెరగా వేయమని చెప్పాడు. రెండోది, ఆ మోయాబు స్త్రీలు వీళ్ళని ఆకర్షించి వాళ్ళు విగ్రహాలకు అర్పించిన ఆ యొక్క బలులు వీళ్ళ చేత తినిపిస్తే దేవుని కోపం వచ్చింది. దేవునికి 2 కోపం, విగ్రహారాధన, వ్యభిచారం, దేవుని కోపం వస్తుంది. ఈ 2 చేస్తే దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చి దేవుడు నాశనం చేస్తాడు. అప్పుడు నువ్వు బలవంతుడైన రాజు అవుతావని చెప్పాడు. అది బిలాము బోధ. అర్థమైందా? కాబట్టి ఈ బిలాము బోధ సంఖ్యాకాండం 24 అధ్యాయం చదవండి. సంఖ్యాకాండం 24-25 వచనంలో. కాబట్టి తప్పుడు సిద్ధాంతం కొత్త నిబంధనలో 3 సార్లు ఉంటుంది ఈ యొక్క బిలాము గురించి. 2 పేతురు పత్రిక, ఈ మాటలు రాసుకోండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో బిలాము మార్గం గురించి ఉంది.
యూదా పత్రిక 11వ వచనంలో బిలాము నడిచిన తప్పు త్రోవానుంది. బిలాము నడిచిన తప్పు త్రోవ అని రాయబడింది ఈ మాటలు. కాబట్టి ఇక్కడ బిలాము బోధ, జాగ్రత్త, బిలాము బోధ ఎంత భయానకం చూడండి. బిలాము బోధ, బిలాము నడిచిన తప్పు మార్గం, బిలాము ఉపదేశం అక్కడ ఉంటుంది. బిలాము ఉపదేశం ఈ 3 సందర్భాలలో మనం ప్రత్యేకంగా చూస్తాం. మనం 2 పేతురు పత్రిక 2:15, యూదా పత్రిక 11వ వచనంలో బిలాము మార్గము, బిలాము నడిచిన తప్పు త్రోవ, బిలాము ఉపదేశం. ఇప్పుడు మనం చూసిన ఉపదేశం బిలాము గురించి ఏమిచ్చాడంట? ఇజ్రాయేలులకి చూడండి, విగ్రహాలకు బలిచ్చింది తినమని చెప్పాడు. ఆ తర్వాత ఆ స్త్రీలను వీరి మీదకి పంపమని చెప్పాడు. కాబట్టి బిలాము బోధలో విగ్రహాలకు బలిచ్చింది తినడం, జారత్వం, ధనాన్ని అపేక్షించటం. కాబట్టి ఏ కత్తి అయితే అతనికి ఎత్తబడిందో ఆ కత్తి చేత ఈ యొక్క బిలాము చంపబడ్డాడు. అక్రమ సంపాదనే ధ్యేయంగా బిలాము దేవుడు చెప్పిన మాట కూడా వినకుండా, ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుందో పట్టించుకోకుండా ధనాన్ని పొందడమే ఆశయంగా పెట్టుకున్నాడు. అతడు ధన వృద్ధి చేసుకున్నాడు, కానీ అతడు యుద్ధంలో కత్తి చేత చంపబడ్డాడు. అందుకే వాక్యంలో వ్రాయబడింది, ఇది బిలాము బోధ. బిలాము బోధను అనుసరిస్తూ ఉన్నారు. జాగ్రత్త, బిలాము బోధ నేర్పించేది విగ్రహాలకు బలిచ్చింది. బిలాము బోధ జారత్వం, బిలాము బోధ ధనాపేక్ష, వ్యర్థమైన ధనాన్ని సంపాదించడం, దేవుని మాట వినకపోవడం, మార్గం తప్పించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఇదంతా కూడా బిలాము బోధ. ఆ తర్వాత నికోలాయితుల బోధ. నికోలాయితు ప్రజలను జయించిన వాడని చెప్పాను. ఇతడు నికోలాయితుడు, ఇతడు అంతియోక్కయ వాడు. ఇతడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. మత ప్రవిష్టుడు ప్రారంభంలో భక్తి జీవితంలో కొనసాగిన వాడు, కానీ రాను రాను మత భ్రష్టుడై దుష్ట సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి క్రైస్తవత్వాన్ని కల్లోలపరిచాడు. దుర్బోధల ద్వారా సంఘాన్ని చెడగొట్టాడు. ఇది దేవుడు ఇచ్చిన హెచ్చరిక, దేవుడు కనుగొన్న విషయాలు. ఇప్పుడు అందుకే గద్దింపునిస్తూ ఉన్నాడు. అంతే కదా, దేవుడు గద్దిస్తాడు ఆ సంఘాన్ని. ఏమని గద్దిస్తాడు చూడండి. ప్రభు అంటూ ఉన్నాడు, చూడండి, కావున మారు మనసు పొందుము, లేని ఎడలని యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. మారు మనసు పొందము అంటున్నాడు, యొద్దకు త్వరగా వస్తానంటాడు. పెర్గమునకు దేవుడిచ్చిన హెచ్చరిక, వార్నింగ్. అబద్ధ బోధకుల్ని బోధన విసర్జించు, దాన్ని వదిలేయి, అన్య సాంప్రదాయాలను వదిలేయి, ఆ పద్ధతులను వదిలేయి, నీ చుట్టూ జాగ్రత్తగా హద్దులు గీసుకొనుండు. ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, వాక్యానుసారంగా ఎలా ఉంచాలో. కాబట్టి ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందు అని. మారు మనసు పొందు. ఈ మాట చూడండి, దేవుడు పెర్గముతో చెప్పాడు, ఎఫెసు సంఘముతో చెప్పాడు, తర్వాత చూసే తుయతైర సంఘంతో చెప్పాడు, సార్ది సంఘంతో చెప్పాడు, లవోదికీయతో చెప్పాడు. కాబట్టి 5 సంఘాలతో ప్రభు మారు మనసు పొందుము అన్నాడు. ఆ మాటలు మీరు రాసుకోండి. ఆ తర్వాత కొన్నిటిని చూస్తాం. మారు మనసు పొందుము అని ఇప్పుడు పెర్గముతో చెప్పాడు, ఇంతకుముందు ఎఫెసుతో చెప్పాడు, ఎఫెసుతో కూడా చెప్పాడు. ఆ తర్వాత తుయతైరతో చెప్పాడు. ఇక 4 సార్దిస్తో చెప్పాడు. లవోదికీయ సంఘముతో 5 సంఘాలతో మారు మనసు పొందుమని చెప్పాడు. అయితే నిన్నటి దినాన మనం ధ్యానించిన స్ఫుర్ణ కానీ ఫిలదెల్ఫియా కానీ ప్రభు ఏ లోపాలు ఎత్తి చూపించలేదు. ఫిలదెల్ఫియా, స్ఫుర్ణ సంఘంలో అదే కదా, మనం ఏ లోపం చూపించలేదు. ఈ 5 సంఘాలతో మారు మనసు పొందము అని చెప్పాడు. ఒకవేళ మనం మారు మనసు పొందవలసి ఉంటే మరి మారు మనసు పొందాలి కదా. ప్రభు వార్నింగ్ ఇచ్చాడు, పరీక్షించుకుందాం. అయితే ఆయన ఇప్పుడు ఈ యొక్క సంఘానికి చివరిగా వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. 2 తెల్లని రాత్రి ఇస్తాను అన్నాడు. ఆ రాయి మీద చెక్కబడిన ఒక పేరుండును, అది పొందిన వానికే కానీ, చివరి వచనం, మరి ఎవనికి తెలియదు అని వాగ్దానం చేస్తున్నాడు 17వ వచనంలో. మన్నా అన్నాడు. మన్నా దేవుడు ఏమిస్తాడంట? మన్నా ఇస్తాడు, తెల్లని రాయి ఇస్తాడు. ఆ రాయి మీద చెక్కబడిన పేరుంటది, అది పొందిన వాడికే కానీ మరి ఎవరికి తెలియదు అన్నాడు. గమనించారా? దేవుడంట మన్నా ఇస్తాడు. ఏమిటి మన్నా? నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మన్నా క్రీస్తే. యోహాను సువార్త 6వ అధ్యాయం 48 నుండి 50 వచనాల్లో ఆయన క్రీస్తే. ఆ క్రీస్తు ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. వాళ్ళు మన్నానిచ్చినప్పుడు ఇజ్రాయేల్కి అర్థం కాక ఇదేమిటి అన్నాడు. ప్రభు అన్నాడు, దేవుడు వారి కొరకిచ్చిన ఆహారం అని మోషే వాళ్ళకి చెప్తున్నాడు, ఆకాశ ధాన్యం అని. అయితే మరుగై ఉన్న మన్నా, ఇజ్రాయేల్ ఆ మన్నా తిని చనిపోయారు, కానీ ఈ మన్నా, ఈ మరుగై ఉన్న మన్నా ఆయనే క్రీస్తు ప్రభువారు. వారు ఎప్పటికి చనిపోరు. ప్రభు చెప్పిన మాట.
నా శరీరము తినువాడు, నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడు మరణములో నిత్యములోనికి దాటాడు. మరుగై ఉన్న మన్నా అంటే, మన్నా దేవుని వాక్యానికి సాదృశ్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరుగై ఉన్న మన్నా అంటే దేవుడు వాక్య రహస్యాలు నీకు తెలియజేస్తాడు. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది అదే. ప్రకటన గ్రంథ మర్మాలు ఇవి వాక్య రహస్యాలు. మరుగై ఉన్న మన్నాని ఇవ్వడం అంటే ఇదనమాట. మరుగై ఉన్న మన్నా వాక్య రహస్యాలు దేవుడు నీకు నాకు తెలియజేస్తాడు. ఇక తెల్లరాయి, తెలుపు పరిశుద్ధత గుర్తు. ఎవరికి ఇస్తాడంటే ఇది జయించే వారికి. తెలుపు పరిశుద్ధతకి ఇది పరలోకానికి సాదృశ్యం. గమనించారా? ప్రభు యొక్క శిరస్సు ధవళమని తెలుసుకున్నాం మనం మొదటి అధ్యాయం 14వ వచనంలో. పరలోకంలో ఉన్న వస్త్రాలు కూడా అవి తెల్లనివని 7వ అధ్యాయం 14వ వచనంలో మనం తెలుసుకోబోతున్నాం. అవును, నిజమే. తెలుపు పరిశుద్ధతకి గుర్తుగా మనం చూస్తున్నాం. నా ప్రియుడు రక్తవర్ణుడు ధవళవర్ణుడు. రక్తవర్ణుడు ధవళవర్ణుడు, ఆయన ధవళ సింహాసనం, పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి తెల్లని రాయి పరిశుద్ధతకు గుర్తుగా మనని పరలోక రాజ్య నివాసులుగా చేస్తాడు. ప్రారంభ దశలో యాజక వస్త్రాలకు ఊరిము తుమ్మిము అని ఉండేవి. దాని ద్వారా ప్రభు చిత్తాన్ని తెలుసుకునేవాళ్ళు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21వ వచనంలో న్యాయ విధాన పథకాలు అంటారు దాన్ని. ఈ యొక్క యాజకుడు ధరించే వస్త్రాల్లో ఉండే అవి. మరొకసారి యాజక వస్త్రాల గురించి ప్రత్యేకంగా మనం పాఠం ప్రభు చిత్తం అయితే నేర్చుకుంటాం. మనం యాజక వస్త్రాలు నేర్చుకోవాలి. ఈ పరలోక రాజ్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ముందుగా నేను ప్రత్యక్ష గుడారాన్ని గురించి కూడా చెప్తాను. ప్రత్యక్ష గుడారం గురించి కూడా తెలుసుకోవాలి. మందసాన్ని ఏ రీతిగా ఆ మందసాన్ని నిలిపారో అది తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు మనకి పరలోక రాజ్యం యొక్క నమూనా తెలుస్తుంది. అవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. యాజక వస్త్రాలు ధరించేటప్పుడు వారి న్యాయ విధాన పథకాలు అన్నమాట. ఊరిము తుమ్మిము అని ఉండే. వాటి ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాడు. ఊరిము అంటే జ్యోతులు అనే అర్థం, తుమ్మిము అంటే సంపూర్ణత అని అర్థం. ఊరిము తుమ్మిము ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి జయించు వారికి ఇస్తాడు ఇవి. జయించు వారికి తెల్లని రాయి, తెల్లని రాయి, పరలోక రాజ్యం. మనం తెల్లని వారం అనగా పరిశుద్ధ సమూహంలో మనం చేర్చబడతాం. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఊరిము తుమ్మిము, వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. ఇక మూడో ఆశీర్వాదం, రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉంటుంది మనలో ప్రతి ఒక్కరికి. అవును, మనం ప్రతి ఒక్కరం దేవునికి తెలుసు అనడానికి గుర్తు. మనం ప్రతి ఒక్కరూ దేవునికి తెలుసు. అవును కదా? పూర్వం విందుకి ఎవరినైనా పిలిస్తే అతని పేరు తెల్లని రాతి మీద చెక్కి వారికి పంపించేవాడు. ఇప్పుడు ఆహ్వాన పత్రికలు పంపిస్తారు కదా. ఏ యొక్క మన ఇంట్లో కార్యక్రమం జరుగుతుందో ఆహ్వాన పత్రిక పంపిస్తాం. పూర్వకాలంలో తెల్లని రాతి మీద చెక్కి పంపించేవాళ్ళు. వారి ఆహ్వానాలు, నాటి ఆహ్వానాలు అలా ఉండే తెల్లని రాతి మీద చెక్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే జయించు వారికి ప్రభు అంటున్న మాట, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అని దానికి పేరు పెట్టుదును. ఆహ్వానం మన కొరకే పరలోకంలో తెల్లని రాతి మీద. అబ్బా, ఎంత గొప్ప విషయం! ఇక్కడికి ఎక్కిరమ్ము అని యోహాను పిలిచినట్లుగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు కేక వేస్తున్నాడు నా కొరకే. నేను తిరిగి వచ్చి నా యొద్ద మీరున్నట్లుగా, నాతో మీరున్నట్లుగా నేను మీ యొద్దకు వస్తున్న మిమ్మల్ని తీసుకొని వెళ్ళదునని దేవుడు మనకు పేరు పెట్టుకున్నాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలు అని పేరు పెట్టడం. చూసారా? తెల్లని రాయి మీద పేరు చెక్కి మనలో ప్రతి ఒక్కరు ఆయనకి తెలుసు. తన వారెవరో ఆయనకి తెలుసు. మరుగై ఉన్న మన్నా ఈ దినాల్లో వాక్య రహస్యాలు నీకు తెలియజేయట్లేదా? ప్రకటన గ్రంథం మరుగై ఉన్న మన్నా అదే తెల్లని రాతిని మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు. రాజులని యాజక సమూహంలో మనల్ని చేర్చాడు. మరింతగా ఆ పరిశుద్ధతలో ఎదుగుతూ తెల్లని రాతి మీద పేరు అనగా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. చూసారా? ఇది ఈ యొక్క పెర్గము సంఘమునకు దేవుడిచ్చిన వాగ్దానం. మరి నీ జీవితం ఎలా ఉందో ఆలోచించండి. ఇది నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి యోచించు, పరీక్షించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు కాపురం ఉన్నావా? నువ్వు ఉంటున్నావా? నివాసం ఉంటున్నావా? భయపడద్దు. వాడి లోకాధికారి, వాడి యుగ సంబంధమైన దేవత, లోకనాథులు వాడు పరిపాలిస్తున్నాడు. అంధకార సంబంధమైన లోకనాథులకు వాడు అధికారి. వాడు భయపడద్దు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అంతిప చంపబడ్డా ఈ సంఘం విశ్వాసాన్ని కోల్పోలేదు, వెనక్కి తగ్గలేదు.
దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగింది ఈ సంఘం. అదే సమయంలో కొన్ని తప్పితాలు ప్రభు చూపించాడు. తప్పుడు బోధలు, వ్యర్థమైన బోధలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లోకాచారాలు, వీటిని విడిచిపెట్టు. బిలాము బోధ ఉన్నదా? పరీక్షించుకుందాం. నికోలాయితుల బోధ ఉందా? తప్పుడు బోధ ఉందా? పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, వాక్యాన్ని పరిశోధిద్దాం. వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మరింతగా ప్రభువు సమీపంగా మనం ఉండాలి. చివరి దినాల్లో మరుగయున్నామన్నా తెల్లని రాయి నీకు ఇస్తాను, ఆ రాయి మీద చెక్కబడిన పేరు ఇది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు అంటున్నాడు. అది నీకే తెలుసు, దేవునికి నీకే తెలుసు. అంటే వ్యక్తిగతంగా నువ్వు అటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రభుత్వం. పరీక్షించుకోండి, సరిచేసుకోండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. పెర్గముతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. పెర్గమును మీరు చూస్తూ ఉన్నారు ప్రభా. పెర్గములో గొప్ప విషయాలు మీరు కనుగొన్నారు నాయన. రెండంచులు కలిగిన ఖడ్గము కలిగిన మీరు మీ నోట నుండి పెర్గముతో మాట్లాడుతున్నారు. సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. నీవు సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉన్నావు అని. విశ్వాసి సాక్ష్యగు అంతిపానువాడు చంపబడిన దినాల్లో నీవు నా నామమును గట్టిగా పట్టుకొని నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు అంటున్నాడు. స్తోత్రాలు. మా విశ్వాసం కూడా ఆ రీతిగా ప్రభువా స్థిరమైన పునాది మీద కట్టబడిన కట్టడంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో తప్పుడు బోధల వైపు ప్రభువా మేము ఆకర్షితులవక వాక్యం మీద మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాలు మరుగయున్న మన్న, తెల్లని రాయి, రాయి మీద చెక్కబడిన పేరు, ఇవి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆ రీతిగా అవి పొందునట్లుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.